హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు వరుణ్ సందేశ్ నటించిన 'కానిస్టేబుల్' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ముందుగా ఈ సినిమా కథ చూస్తుంటే శంకరపల్లి అనే ఒక చిన్న గ్రామంలో అయితే కంటిన్యూస్‌గా మర్డర్స్ అయితే జరుగుతా ఉంటాయి. ఆ మర్డర్స్ అయితే చాలా బ్రూటల్‌గా అయితే ఉంటాయి. ఆడ, మగ అని తేడా లేకుండా చాలా మందైతే చనిపోతానే ఉంటారు. అదే విధంగానే ఆ ఊర్లో కాశీ అనే ఒక కానిస్టేబుల్ అయితే పనిచేస్తా ఉన్నాడు. అతడే మన సినిమా హీరో. ఈ యొక్క మర్డర్స్ వచ్చేసి కాశీ యొక్క మేనకోడలైన కీర్తి వరకైతే వస్తుంది. ఆమె కూడా ఆ మర్డర్‌లో అయితే చనిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాశీ అయితే కొందరినైతే అనుమానిస్తుంటాడు. తానే ఈ యొక్క మర్డర్స్ చేశాడని. వాళ్ళు కూడా చనిపోతారు. సో, చివరికి కాశీ ఈ మర్డర్స్ ఎవరు చేశారని కనిపెట్టాడా లేదా? అసలు ఎందుకు చేస్తున్నాడు? దీనికున్న కారణాలేంటి అని తెలుసుకోవడమే ఓవరాల్‌గా ఈ సినిమా మొత్తం కథ. ఈ సినిమా వచ్చేసి క్రైమ్, ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్ జోనర్‌కైతే చెందుతుంది. ఆ రకంగా అయితే సినిమానైతే మూవీ టీమ్ అయితే ప్రెజెంట్ చేసింది. ఈ సినిమా వచ్చేసి నాకేమనిపించిందంటే సినిమా చూస్తున్నంత వరకు ఒక మంచి పాయింట్‌నైతే వీళ్ళు తీసుకున్నారు. రెగ్యులర్‌గానే ఈ నడుమ క్రైమ్ డ్రామాస్ అయితే వస్తున్నాయి. ఆ ప్యాటర్న్‌కి ఈ మూవీ కూడా చెందుతుంది. దాంట్లో కొన్ని సీన్స్ అయితే పర్లేదు బాగానే చేశారు. అదే విధంగా సస్పెన్స్‌ని మెయింటైన్ చేసిన విధానం కూడా నాకైతే నచ్చింది. కొన్ని ట్విస్ట్‌లయితే బాగానే ఉన్నాయి. అదే విధంగానే వరుణ్ సందేశ్ అయితే బాగానే పెర్ఫార్మ్ అయితే చేశాడు. తనకిచ్చిన క్యారెక్టర్, తన రోల్‌నయితే నీట్‌గానే ప్రెజెంట్ చేశాడు. హీరోయిన్ పర్వాలేదు అనిపించింది. నాకేం అంత ఇంపార్టెన్స్‌గా అయితే ఆ క్యారెక్టర్ అనిపియలేదు. సెకండ్ హాఫ్‌లో ఒక అమ్మాయి అయితే వస్తుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ వచ్చేసి 2 షేడ్‌గా అయితే ఉంటుంది. ఆమె కూడా బాగానే పెర్ఫార్మ్ అయితే చేసింది. అలాగే సపోర్టింగ్ రోల్‌లో చేసిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ అయితే వాళ్ళు నీట్‌గానే చేశారు. అదే విధంగా టెక్నికల్ యాస్పెక్ట్స్ చూసుకుంటే పర్లేదు అనిపించింది. ఓకే. ఒక డీసెంట్ కెమెరా వర్క్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఉన్నింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకొంచెం బాగా అయితే ఉండాలనిపించింది. ఈ సినిమాలో నాకేమనిపించిందంటే పెద్ద మైనస్ అంటే ఈ సినిమాలో మంచి పాయింట్ అయితే తీసుకున్నారు. సమాజానికి ఏదో ఒక న్యూస్ చెప్పాలని, ఒక ఇంపార్టెంట్ మెసేజ్ చెప్పాలని డైరెక్టర్ అయితే చేసేసారు గానీ, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానమే చాలా మైనస్ అయిందనమాట. దాన్ని ప్రాపర్‌గా దానికి కావాల్సిన సెటప్ అయితే చేసుకోలేదు. చాలా నేచురల్‌గా ట్రై చేయలేదని నాకైతే అనిపించింది. అదే విధంగానే ఫస్ట్ హాఫ్‌లో ఒక ఐటెమ్ సాంగ్ అయితే ఉంటుంది. అది అవసరం లేదనిపించింది. ఎందుకంటే స్టోరీని అయితే చాలా డిస్టర్బెన్స్ చేసింది. సెకండ్ హాఫ్‌లో చూసుకుంటే కొన్ని లాజిక్‌లెస్ సీన్స్ అయితే ఉంటాయి. ఒక మూగోడకైతే పట్టుకుంటారు. వాడిని ఒక సైన్ లాంగ్వేజ్ నాకు తెలిసిన ఒక వ్యక్తికి తీసుకుపోయి ఆ ఒక డ్రాయింగ్ చేసుంటే ఆ యొక్క క్రైమ్ చేసిన వ్యక్తినైతే పట్టుకొనుండొచ్చు. వాళ్ళెందుకు ట్రై చేయలేదో నాకైతే అర్థం కాలేదు. ఇలా లాజిక్‌లెస్ సీన్స్ అయితే సినిమాలో బోలెడంతున్నయి. వరుణ్ సందేశ్ అయితే ఒక బావిలో దూకి ఒక గొలుసైతే తీస్తాడు. అసలు ఎందుకు తీస్తాడో, దానివల్ల ఏం లాభం ఉందని కూడా దాన్ని కూడా ప్రాపర్‌గా డిజైన్ చేసుకోలేదు. ఓవరాల్‌గా చూసుకుంటే ఇదొక యావరేజ్ సినిమానే. రీసెంట్‌గా వస్తున్న క్రైమ్ డ్రామాస్ అలానే ఉంది గానీ, వరుణ్ సందేశ్ అయితే బాగానే పెర్ఫార్మ్ అయితే చేశాడు. బట్ ఈ సినిమా కూడా ఆయనకి సక్సెస్ అవ్వదని నేనైతే అనుకుంటా. అంతగా పెద్దగా అయితే నాకైతే నచ్చలేదు. మీరు ట్రైలర్ చూడండి. మీకు నచ్చితే వెళ్ళండి. లేకుంటే ఇక మీ ఇష్టమే. ఈ వరల్డ్‌కైతే ఇది. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసి మీ వీడియోని అయితే షేర్ చేయండి.